హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ షెన్ను సుక్కు ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ వీడియో వచ్చేసి ఆగస్ట్ 15th రోజు వ్లాగ్ అనమాట, సాటర్డే వ్లాగ్. ఇది సండే అప్లోడ్ చేస్తాను నేను. ముందైతే లేవగానే ఇల్లు అయితే ఊడ్చేసుకున్న, ఇంటి ముందు ఊడ్చి నీళ్ళైతే చల్లానమాట. ఇంకా తర్వాత ఇడ్లీ అయితే నానబెట్టుకోలేదు ముందు రోజు. ఇంకా నైట్ మినపగుండ్లు లేవు అసలు, ఇంకా నైట్ తెచ్చారు కదా అని నైట్ అయితే అప్పటికప్పుడు నానబెట్టేసుకున్న. ఇంకా వేరే టిఫిన్ చేసినా లేట్ అవుతుంది, ఇడ్లీ అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుందని అయితే చేసేసాను అనమాట. 7:30కి అలా స్కూల్ టైమింగ్స్ అని చెప్పారు. ఇంకా ఇడ్లీ పిండి కూడా ఆ టైంనే నానబెట్టేసుకున్నా ఒకేసారి. ఎప్పుడన్నా నాకు టైం లేకపోతే ముందు రోజు నేను పిండి ఏమన్నా నానబెట్టుకోకపోతే ఇలానే చేస్తా. ఇడ్లీలు అయితే పర్లేదు, బాగానే వస్తాయి. మరి అంత సాఫ్ట్గా రాకున్నా కొంచెం పర్లేదు అనమాట, మంచిగానే వస్తాయి. ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను. నెయ్యి వేడి చేసిన ఫ్రిడ్జ్లో పెడతాను కదా, ఇంకా సాల్ట్ యాడ్ చేసి ఇంకా నెయ్యితో అయితే పెట్టేసుకుంటున్నాను. మొన్న చేస్తే టేస్ట్ బాగుందని చెప్పాను కదా, ఇంకా అలానే అయితే పెట్టేశాను. ఇంకా ఇప్పుడు విజిల్ పెడితే మళ్ళీ పిల్లలు లేస్తారేమో అని ఇంకా రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తున్నా. కొన్ని వాటర్ పోసి రైస్ కుక్కర్ గిన్నెలో అయితే పెట్టేస్తున్నాను. ఆగస్ట్ 15th అంతే ఏదో స్టేటస్ చూడడం, ఓకే జెండా మందరం కదా అని అనుకునే వాళ్ళం. అది చదువుకునే రోజుల్లో అయితే అదొక పండగ. ఇంకా మంచిగా చాక్లెట్లు ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు అనే ఎగ్జైట్మెంట్ అనమాట. మంచిగా రెడీ అవ్వాలి, ముందు రోజే కోన్ పెట్టుకోవడం, గోరింటాకు పెట్టుకోవడం, క్లాస్ రూమ్లు కడుక్కోవడం, ముగ్గులు వేసుకోవడం, చాలా పని ఉంటుండే. ఇప్పుడు అలాంటివి ఏం లేవు. అంత ప్రైవేట్ స్కూలు, ప్రైవేట్ యాజమాన్యం, ఇంకేముంటుంది అంతా వాళ్ళే రెడీ చేస్తారు. మా పిల్లోడైతే టయానికి లేపుతా ఇంకా నేను. వాడికి ఇంకా ఏం తెలియదు, ఇయరే కాబట్టి పంపించాలని లేకున్నా వాడికి అలవాటు కావాలని అయితే పంపిస్తున్నా. ఇంకా మీరు ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇంకా ఆరిన తర్వాత ముగ్గు అయితే వేసుకున్నాను ఫాస్ట్గా. ఈరోజు ప్రశాంతంగా అయితే వేసుకున్నాం, మరి ఫాస్ట్గా లేదు. మార్నింగే లేసాను కాబట్టి 5:30కి. వాడు స్కూల్కి వెళ్ళటమేమో కానీ ఇంకా నేనే లేచి తొందరగా ఫాస్ట్గా అయితే క్విక్గా పని అయితే చేసుకుంటున్నాను. ఇంకా నైట్ గిన్నెలు మామూలుగా పడలే, ఎక్కడి నుంచి వస్తాయో ఏంటో తెలియదు కానీ బండెడు గిన్నెలు పడతాయి. బట్టలు, గిన్నెలు, తినకపోతే స్నానాలు చేయకపోతే పెద్దగా పని అయితే ఏమీ ఉండదు, కానీ కడుపు కోసం తినాలి, తప్పదు. ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేసా. ఇంకా బయట పని చేసుకునేసరికి ఇడ్లీలు అయితే అయిపోయినాయి అన్నమాట. ఇంకా చట్నీ కూడా చేసేసాను అనమాట, పల్లీ చట్నీ. రేపు వేరే చట్నీ చేయాలి, ఇంక ఈరోజు టైం లేదు కాబట్టి ఇంకా పల్లీ చట్నీయే చేసేసాను. టమాటా చట్నీ కూడా చేద్దాం అనుకున్నా కానీ ఇంకా నాకు వీలు పడలేదు. కారపొడి ఉంది కదా, మా హస్బెండ్ అడ్జస్ట్ అవుతాడులే అనుకున్నా. ముందు రోజు ఇల్లు ఉడ్చా, ఫ్రైడే కాబట్టి ఇంకా పక్కకు అనేసాను అనమాట, మూలకు నెట్టా, ఇంకెత్తు వేయలేదు. ఈవినింగ్ అలా ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నా. ఇడ్లీ అయిపోయింది, ఇంకా వాడినైతే లేపాలి. ఇంకా హాట్ వాటర్ పెట్టేసి ఇంకా లేపుదాంలే అని అయితే చూస్తున్నా. ఇప్పుడు 6:30 అవుతుంది, ఇంకా లేపాలి. పాలు వచ్చాయి, పాలు కూడా వేడి చేసేసి ఒకవేళ టిఫిన్ తినకపోతే పాలన్న తాపించి పంపుదామని వెళ్ళా. ఇంకా షెన్ను లేరా అన్న, మా సుక్కువే నా పేరు షెన్ను అనుకొని లేచేసాడు. లేచి ఇక వస్తూనే ఉండు, భయ బెడ్ దిగు. వాడికి నిద్ర వస్తుంది కానీ ఇంకా మా అమ్మ మళ్ళీ లేపింది కదా, నాకు చూడండి నిద్ర వస్తుంది వాడికి, కానీ వచ్చేసాడు. ఇంకా మొయ్యక తప్పదు ఇప్పుడు. ఇంకా వీడు లేచాడు కాబట్టి వాడిని ధైర్యంగా అరుచుకుంటూ లేవచ్చు. వీడు లేవకముందే చెన్ను లే అని ఒక్కొక్కసారి చిన్నగా లేపుతా. ఇంకా వీడు లేచాడు కాబట్టి పెద్ద పని ఏమి ఉండదు, అరవటమే. ఇంకా ఇడ్లీలు అయితే హాట్ వాటర్ పెట్టేసి ఇడ్లీలు అయితే తీసాను అనమాట. ఇంకా వాడైతే లేచాడు మా పెద్దోడు. ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేశాను. ఇంక వాటర్ బాటిల్ కూడా హాట్ వాటర్తో అయితే కడిగేస్తున్నా. ఇంకా నవ్వుతున్నాడు,
నిద్రమప్పు కొంచెం పోయింది, వాటర్ అయితే తాపిచ్చా. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేశాను. మా వాడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. నాకైతే చాలా ముద్దుగా అనిపించాడు ఈరోజు. ఆ ఇన్షర్ట్ కానీ షూస్, వాడి డ్రెస్సింగ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొంచెం బొద్దుగా కూడా కనిపించాడు. అక్కడ డెకరేషన్ చేశారనమాట స్కూల్లో. ఫోటో దిగురా అంటే థమ్స్అప్ టైప్ పెడుతున్నాడు వాడు. మంచిగా వీడియో అయితే తీసుకున్నాక ఇంకా వాడిని లోపలికి పంపించేసి నేనైతే వచ్చేసాను అనమాట. ఈరోజు మా మామయ్య కోడలు డెలివరీ అయింది. 3 days అవుతుంది. ఇంకా తనకి ఫుడ్ ప్రిపేర్ చేయాలని హాస్పిటల్లో ఉన్న వాళ్ళకైతే ఫుడ్ పంపించాలి కదా. ఇక్కడ ఏంటంటే మనకి సాయం చేయని వాళ్ళ గురించి ఆలోచించకపోయినా పర్లేదు, కానీ మనకి ఏదో ఒకటి అయినా సాయం చేస్తారు చూసినావా, అది ఎప్పటికీ మర్చిపోవద్దు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మా అత్తయ్య, మా మామయ్య భార్య నాకు 3-4 days వచ్చింది. నేను మా పెద్దోడు పుట్టినప్పుడు వచ్చింది. మళ్ళీ అలాగే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చింది. ఏం తింటావు నువ్వు, దొండకాయ కాకరకాయలు తినాలి కదా, ఇంకా ఏం బెటర్ కాబట్టి ఏది ఇష్టంగా తింటావు రెండిట్లో అని అడిగి మరి తీసుకొని వచ్చింది. డైలీ వచ్చింది, ఫుడ్ కూడా పంపించింది. ఇంకా అలాంటి వాళ్ళ రుణం ఈ విధంగా మనకి టైం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి, తప్పదు. కొంతమంది ఏంటంటే అడగాలన్నమాట, మీరు అన్నం పంపిస్తారా లేదా అని పంపించాలి. కొంతమంది ఆ మాటలు కూడా అన్నారులేండి, ఇప్పుడు ఎందుకు అవన్నీ, అవి గుర్తొస్తూనే ఉంటాయి. మనం ఫుడ్ పంపించలేదంటే అడుక్కోవాలి మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు అని కూడా అన్నారు చాలామంది. ఇప్పుడు మా అత్తయ్య నన్ను ఏం అడగలేదు, కానీ నేనే ఫోన్ చేసి 2-3 days నుంచి అడుగుతున్నా. ఈరోజు ఎవరు పంపించట్లేదంటే ఇంకా నేనైతే పంపిస్తున్నాను. కృతజ్ఞత అయితే ఏదో విధంగా తీర్చుకోవాలి, ఎవరు రుణాన పడకూడదు మనం. నేనైతే అలానే ఉంటాను. ఎవరైనా హెల్ప్ చేస్తే ఎప్పుడు తీర్చుకోవాలా వాళ్ళది హెల్ప్, మళ్ళీ నేను ఎప్పుడు చేయాలా అనే చూస్తాను. మీరు కూడా అలానే అన్నది అయితే కామెంట్ చేయండి. ఇంకా 2 curries అయితే ఫాస్ట్గా చేసి రసం కూడా పెట్టేశాను. ఇంకా రైస్ కూడా క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా రైస్ అయితే వాష్ చేసుకొని కొంచెం రైస్ కుక్కర్లో కొంచెం గ్యాస్ మీద పెట్టి రసం అయితే వేడి చేసేసుకున్నా. ఇంకా బాక్స్ అయితే మొత్తం ప్యాక్ చేసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయితే 10:30 అలా అవుతుంది. ఇంకా మా ఊరు టైం అయిందని ఇంకా నేను మా చిన్న బాబు కలిసి మా పెద్దోడిని అయితే తీసుకురావడానికి వెళ్ళాము. ఇంకా వాడిని తీసుకొచ్చిన తర్వాత ఇంకా వాష్ చేసిన బట్టలు ఉంటే అవి కూడా ఆరేసుకొని ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇంకా తీసుకొని అయితే వెళ్ళామన్నమాట. వీళ్ళకి డ్రెస్ చేంజ్ కూడా చేశాను మా పెద్దోడికి. ఈ వీడియో అయితే ఇంతే అన్నమాట. ఇంకా ఆటో బుక్ చేస్తే ఆటోలో అయితే వెళ్ళాము ఇంకా హాస్పిటల్కి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.